దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు 123:1 ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కనులెత్తుతున్నాను అంటాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం బ్రతికన్న దినములన్నింటిలో దేవుని తట్టు మనం చూడగలిగితే మన జీవితాలు ధన్యమైతే. దావీదు ఒక రాజు అయ్యుండి, ఒక లిరిక్ రైటర్ అయ్యుండి, యుద్ధవీరుడు అయ్యుండి, ఇలారా మరి మంచి కాపరి అయ్యుండి, తను దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుని తట్టు చూస్తూ తన జీవితాన్ని ముందుకు సాగించాడు. లోకస్వార్త 19లో ఉంది, ధనవంతుడు ఏనాడు కూడా దేవుని తట్టు చూడాలి. మరణించిన తర్వాత పాతాళములో ఉండి కన్నుల పైకి. చూశారు వ్యత్యాసం, దావీదుకున్న వ్యత్యాసం, ధనవంతునికున్న వ్యత్యాసం. అందుకే నేను అంటాను, ఈ దినాన ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారు జీవితకాలం యుగయుగాలు దేవునిలో జీవిస్తారు. ధనవంతునిలాగా ఉండొద్దని నేను ప్రభునామం చేస్తాను. ధనం ఉండటం మంచిదే, కానీ దేవుని తట్టు చూడకపోవటం, దేవుని దగ్గర రాకపోవటం వారి దురదృష్టం, వారి శాపం. దేవుని కుటుంబాన్ని దీవించును గాక.